అందుకని ఇక్కడ దర్శనోత్సుక వైదేహిని చూడాలనే కోరికతోటి ఆచకాంక్షే సూర్యస్య అస్తమయం, సూర్యాస్తమయాన్ని కోరుకుంటూ తహతహలాడుతూ ఉండిపోయాడు. క్రమంగా సూర్యాస్తమయం అయ్యింది. సూర్యాస్తమయం కాగానే టక్కన తన శరీరాన్ని కుదించుకున్నాడు ఆయన. సూర్యేచ అస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి పృషదంశకమాత్రసన్ బభూవాద్భుత దర్శన. క్రమంగా సూర్యుడు అస్తమించగానే ఇక రాత్రికాలం ఏర్పడుతూ ఉండగా ఆ సంధ్యా సమయంలో హనుమంతుడు తన శరీరాన్ని కుదించుకున్నాడు, తగ్గించుకున్నాడు, సంక్షిప్తం చేసుకున్నాడు. ఎంత? పృషదంశకమాత్ర సన్, పిల్లి ఎంత ఉంటుందో అంత ఆకారం. పిల్లవల పిల్లి ఆకారం అంత ఆకారం, నిలబెట్టిన పిల్లి ఎంత ఉంటుందో అంత శరీరం ధరించాడు. ఈ పోలిక కూడా పిల్లకోత అనొచ్చు కదా, లేదా ఒక హస్త ప్రమాణం అనొచ్చు కదా, లేదా పూర్తిగా పొడుగు అనొచ్చు కదా, ఏదో ఒకటి అనకుండా కేవలం పిల్లితోటి ఎందుకు పోల్చారంటే పిల్లికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. పిల్లి కాలి దిండ్లు మెత్తగా ఉంటాయి, అందుకే అది నిశ్శబ్దంగా వెడుతుంది. ఎలకకట చీమ చిటుక్కుమన్నా వినబడిపోతుందిట, అందుకే ఎలక చెవులు అన్నారు. పావు చెవులు అంటారు, ఉట్టి అబద్ధం. ఎలక్కి చాలా తొందరగా వినే శక్తి ఉంటుంది. ఆ ఎలకకి కూడా తెలియకుండా నిశ్శబ్దంగా వెళ్ళి టక్కును పట్టేస్తుంది. అది అంత నిశ్శబ్దంగా వెళ్ళగలదు. ఈయన కూడా లంకలో పక్కవాడికి చిటుక్కుమనే శబ్దం చేయకుండా తిరగడానికి పిల్లిలా తిరగడం కోసం పిల్లితో పోల్చారు. పిల్లికి కటిక చీకట్లో చూసే శక్తి ఉంటుందండో. ఎంత చీకట్లో అయినా అలా చూసిందంటే దానికి ఏ మూల ఏముందో తెలిసిపోతుంది. సహజంగా మనతో పోలిస్తే జంతువులకి చీకట్లో చూడగలిగే శక్తి ఉంటుంది. ఎడ్లు కానీ గుర్రాలు కానీ చీకట్లో బాగా చూస్తాయి. అందుకే ఎడ్ల బండి పెడుతున్నప్పుడు ఆ ఎడ్డు కన్నులో కనుక లైటింగ్ పడితే మెరిసిపోతూ గోళాల్లో కనపడతాయి చూడండి. ఈసారి చీకట్లో బాగా చూసే శక్తి జంతువులకు ఉంటుంది, క్రూర జంతువులకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. వాటిల్లో కూడా మళ్ళీ చిరుతపులి కంటే కూడా ఎక్కువగా చీకట్లో చూడగలిగే శక్తి ఒక్క పిల్లికే ఉంది. అందుకే ఈయన పిల్లి వంటి రూపం ధరించడం ద్వారా నేను చీకట్లో అంత బాగా చూస్తానని చెప్పడం కోసం ఆ రూపాన్ని ధరించాడు. అందుకే బభూవ అద్భుత దర్శన అన్నారు. అద్భుత దర్శనుడు అంటే చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నాడని ఒక అర్థం. పిల్లంత రూపం ధరించాడు, అప్పుడు ఆయన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అని ఒక అర్థం. దర్శనము అంటే కన్ను. అద్భుత దర్శన చూడడానికి బాగా పనికొచ్చే గొప్ప కళ్ళు కలిగిన వాడనమాట. మంచి కన్నులు, చూపు బాగా ఉండేటటువంటి కన్నులు కలిగిన వాడని ఇంకొక అర్థం. ఇలా రెండు అర్థాలు వచ్చేలాగా వాల్మీకి మహర్షి తన అద్భుత పాండిత్యాన్ని ప్రదర్శిస్తాడు. సుందరకాండలో అక్షరాక్షరము సార్థకమే. ఏ అక్షరం తీసేసినా దానికి అర్థం చెప్పలేం, అంత గొప్పగా రాశాడు ఆయన. ఒక్క అక్షరం తీస్తే అర్థం మారిపోతుందన్నమాట. అలాంటి ప్రదోషకాలంలో హనుమంతుడు లంకలోకి అడుగుపెట్టాడు. ఇక్కడే అందరికీ ధర్మ సూక్ష్మం వచ్చింది. ప్రదోషకాలంలో ప్రయాణం చెయ్యకూడదన్నారు కదా, ఈయన ప్రదోషకాలంలో లంక లోపలికి ఎందుకు వెళ్ళాడు అని శాస్త్రం ఏం చెబుతున్నది? మంత్రశాస్త్రము స్మృతులు ఏం చెప్పాయి? ప్రదోషకాలంలో భగవద్ దర్శనమే చెయ్యాలి. అందువల్ల మీరు శివాలయానికి రావచ్చు, పురాణానికి రావచ్చు, తప్ప సినిమాలకు వెళ్ళకూడదు. ఆ టైంలో ఫస్ట్ షో కోసం పరిగెత్తకూడదు. సాయంకాలం పుణుకులు, పెసర పుణుకులు, బజ్జీలు వేస్తారే నూడిల్స్, వాటి కోసం ప్రయాణం చేయకూడదు. ప్రదోషకాలంలో ప్రయాణం చెయ్యరాదు, రతిక్రీడలు పనికిరావు, ఆహారం తినరాదు, కొన్ని పిచ్చి పనులు చేయకూడదు, నిద్రపోకూడదు, ఇవన్నీ నియమాలు. అటువంటిప్పుడు ఈయన ఎందుకు ప్రయాణించాడు అంటే ఈయన వెళ్ళుతున్నది సీతామాత కోసం. ఆత్మతత్వ పరిశోధన కోసం వెళ్ళేవాడికి కాలంతో సంబంధం లేదు. అక్కడికి ఒకటి. ఇక మీద మీరు కూడా దృష్టిలో పెట్టుకుని ఇలా శివాలయాలకు వచ్చి దర్శనం చేసుకోండి. ప్రదోషకాలంలో శివ దర్శనం చాలా మంచిది. సొంత పనులు మారి సంధ్యావందనం చేయాలి, లేదా ఆలయంలో శివ దర్శనం చేసుకోవాలి. తెల్లవారుజామునే తీసేస్తారు ఇక్కడ శివాలయం. చాలా అదృష్టం మనకి. నేను చాలాసార్లు చూశాను. 5ంటికి వెడితే 5ంటికి తీసేస్తారు ఆయన. భజన కూడా జరుగుతూ ఉంటుందంటే తాళాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఆ టైం కల్లా గుడి తీసేస్తారు. చాలా అద్భుతం. కాబట్టి సంధ్యా సమయంలో చూసే అవకాశం ఉంది, వెళ్ళి దర్శనం చేసుకోండి. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటును తీలేకపోయినా ఆ గోపురం చూసినా చాలట. అందువల్ల సంధ్యా సమయంలో భగవద్ దర్శనం చెయ్యాలి. అమ్మవారు ఎలాగో సీత జీవాత్మస్వరూపిణి మహాలక్ష్మి, ఆవిడ దర్శనానికి వెళ్ళడం తప్పు కాదు కనుక ఒకటి. ఇంకోటి ఏంటో తెలుసా? అర్చకాన్
పరిచారాంశ్చ వైష్ణవాంశ్చ యతీన్ ప్రదోషో నతు బాధతే. ప్రదోషకాలములో ప్రయాణం చేయడానికి కొంతమందికి అర్హత ఇచ్చారు. వారికి ఈ ప్రదోషకాలం ఏ విధమైన బాధ కలిగించదు. అంటే వాళ్ళు వెళ్ళొచ్చు. ఎవరెవరు వాళ్ళు? అర్చకులకి ఏటి సూతకం లేదు. అర్చకులకి ప్రయాణంలో నిషేధం లేదు. సాయం సంధ్యా సమయంలో కూడా గుడి తీయడానికి వాళ్ళ ఇంట్లోంచి ప్రయాణమై రావచ్చు. కాబట్టి అర్చకులకి నిషేధము లేదు, స్వేచ్ఛగా ప్రయాణం చేయచ్చట. పరిచారాంశ్చ ఇంట్లో పనులు చేసే వాళ్ళకు కూడా ప్రదోషకాలపు దోషం లేదు. మన ఇంట్లో పనిచేయడానికి ఒక ఆవిడ రావాలండి. గురువుగారండి మీ బట్టలు ఉతుకుదాం అనుకున్నానండి, కానీ ప్రదోషకాలం కనుక రానండి అని రోజు ఇంట్లో కూర్చుంటే మన పనులన్నీ గంగలో కలుస్తాయి. అందుకని వాళ్ళకు కూడా ప్రదోషకాలంలో ప్రయాణం చేసే అవకాశం ఇచ్చారు. వైష్ణవులకు కూడా ప్రదోషకాలంలో ప్రయాణం చేసే అధికారం ఇచ్చారు. యతీన్ యతులకు ఇచ్చారు, సన్యాసులకు ఇచ్చారు. జ్ఞానినాంశ్చైవ జ్ఞానులకు కూడా వాడు పురాణం చెప్పడానికి ప్రదోషకాలంలో ప్రయాణం చెయ్యొచ్చు. తర్వాత సన్యాసులకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ప్రదోష నతు బాధతే ప్రదోషకాలపు బాధ లేదు, వాళ్ళు హాయిగా ప్రయాణం చెయ్యొచ్చు. ఇప్పుడు హనుమంతుడు రాముడికి పరిచారకుడు, యతి సన్యాసి, జ్ఞాని, బ్రహ్మచారి, ఇన్ని లక్షణములున్న కారణము చేత ప్రదోషములో ప్రయాణము చెయ్యొచ్చని శాస్త్ర నిషేధము నాకు లేదని కనిపెట్టి వెళ్ళాడు. కానీ లేకపోతే హనుమంతుడు శాస్త్ర నిషిద్ధ కర్మ పొరపాటును కూడా చెయ్యట. అందుకని లోపలికి ప్రవేశించాడు. ఆ ప్రవేశించాలంటే అక్కడ పెద్ద ప్రాకారం ఉంటుందిగా, చుట్టూతో మొత్తం కోట చుట్టూతో ఉన్న ప్రాకారంలో దక్షిణ ప్రాకారం దగ్గరికి రావాలి ఆయన. ఆ ప్రాకారం దగ్గరికి ఈ పిల్లంత రూపంతో నడుచుకుంటూ వచ్చాడు. అక్కడ ప్రధాన ద్వారం సింహద్వారం దాటాక లోపలికి వెళ్ళాలి. ఆ సింహద్వారం దగ్గరకు వస్తున్నాడు ఆయన. అచింత్యాం అద్భుతాకారాం దృష్ట్వా లంకాం మహాకపి. ఏం అద్భుతంగా ఉందండి ఆ ప్రాకారం. ఆయన మెల్లిమెల్లిగా నడుచుకుంటూ ప్రధాన ద్వారం దగ్గరకు సింహద్వారం దగ్గరకు వస్తున్నప్పుడు ఏమి లంక ఇది, దగ్గరకు వచ్చే కొద్దీ మరింత ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రాకారం కుప్పించి దూకడానికి కష్టంగా ఉంది. తలుపులు చాలా పెద్దగా ఉన్నాయి. ఇది చూస్తే నాకు విషాదం కలుగుతున్నది. ఎంత భయంకరమైన కోట లోపల ఉన్న సీతాదేవిని వెతికి పట్టుకోవడమే కష్టమే, అటువంటిది ఆ లోపలికి వెళ్ళి శత్రువులను జయించి సీతని ఎలా తీసుకురాగలం? రావణ పరిపాలితమైన ఈ లంకానగరం ఊహకి దొరకటం లేదు అని కొంచెం కంగారు పడ్డాడు. ఆ సమయంలోనే కొద్దిగా ఇటు సూర్యుడేమో అస్తమిస్తున్నాడు పడమట, తూర్పు వైపు నుంచి కొంచెం చంద్రుడు పైకొస్తున్నాడు. అప్పుడైన శంఖప్రభం అన్నారు. శంఖంలా తెల్లని కాంతితో ఉన్నాడు. క్షీర మృణాళ వర్ణం పాలవలే ఉన్నాడు. తెల్ల తామర పువ్వు కాడలా ఉన్నాడు. అలా పైకి వస్తున్నట్టు కొద్దిగా, అంటే పూర్తిగా ఇంకా ప్రదోషం వెళ్ళలేదు, అలాగని కాంతి లేకపోవడము లేదు. కొంతమంది పంచమి అన్నారు, కొందరు అష్టమి అన్నారు. ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ మొత్తం మీద చంద్రుడు మాత్రం పూర్ణ చంద్రుడు కాదు, ఎద్దు కొమ్ము ఆకారంలో ఉన్నాడన్నారండోయ్. ఈ తిథుల్ని మనం నిర్ణయించడం కొంచెం కష్టం. పూర్ణిమకి ముందు వచ్చేటటువంటి కాలంలో అది పంచమా అష్టమా అనేది మనం పూర్తిగా చెప్పలేకపోయినా హనుమంతుడు వర్ణించిన చోట లంకానగరంలో ఒక ఎద్దు కొమ్ము వలె చంద్రుడు ఉన్నాడు. ఎద్దు కొమ్ము ఎలా ఉంటుంది? మైసూరు ఎద్దు చూశారు కదా, ఇలా సన్నగా వంకరగా ఉంటుంది. అంటే చంద్రుడు రేఖగా ఉన్నాడు, పూర్ణ చంద్రుడు కాదు. అటువంటి చోటకు వచ్చాడు ఆయన. లంబశిఖర ప్రాంతంలో, త్రికూట పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నగరం దగ్గరకు అలా వస్తూ చూస్తూ ఆశ్చర్యపోతూ ఓహోహో అనుకుంటున్నాడు. ఎవరూ చూడలేదనుకున్నాడు, కానీ ఆయన అక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆయన లంకని పరిశీలించడం అంతా ఒక్క ఆవిడ చూస్తూనే ఉందండోయ్. ఆవిడెవరో ఈయన చూడలేదు, కానీ ఆవిడ చూస్తూనే ఉంది, ఒక ఆవిడ బద్ద వేసుకుని. ఈయన పట్టించుకోకుండా దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చేది కొద్దీ లంక ఇంకా భయంకరంగా ఉందట. మనకు అనుమానం రావాలి, అందంగా ఉంటుంది లంక, బంగారాలు, తోటలు, భవనాలు, ఇవి అందంగా ఉండాలి కదా. కానీ ఈయన భయంకరం అంటాడేమిటి? అది అవతల వాళ్ళకి సంపద, కానీ లోపలికి వెళ్ళడానికి వీలు లేక ప్రవేశించిన వాడు బయటికి రావడానికి భయపడేటటువంటిది. ఎంత బంగారంతో ఉన్నా, ఎంత సంపదతో ఉన్నా, ఎంత అందంగా ఉన్నా భయంకరమనా కదా. మణి ధగధగ వెలుగుతోందండి. ఓ చోట రత్నం ఉంది, ఆ రత్నం ఖరీదైన రత్నం, చాలా విలువైంది, వెలిగిపోతోంది. కానీ ఆ రత్నం పాము నెత్తి మీద ఉంది. పాము పడగ మీద ఉన్న మణి ఏం లాభం చెప్పండి మనకి?
పణమున నుండు మణినేమి లాభంబు వినుతశీల సత్మ వినుర పద్మ అని నా చిన్నప్పుడు ఎప్పుడూ ఈ పద్యం రాశాను. మంచి మణే, గొప్ప మణే, కానీ ఆదిశేషుడి నెత్తి మీదో, తక్షకుడి నెత్తి మీదో, కర్కోటకుడి నెత్తి మీదో ఉంది. ఆ భయంకర విషసర్పం నెత్తి మీద ఉన్న మణి మనం వెడితే తీసుకోగలమా? అది బుస్సు పెట్టి చచ్చూరుకుంటాం. అక్కడ ఎంత ధనమున్నా ఆ ధనం వెనకాతల ప్రమాదం పొంచి ఉంది. అందుకే లంకానగరం సౌందర్యముతో ఉండి కూడా భయంకరంగా ఉంది. మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు ఆయన. ఈ లంకానగరంలోకి ఇప్పుడు నేను మాత్రం అడుగు పెట్టగలనా? గుమ్మం అంతా మూసేశారు, సింహద్వారం, కోట కూడా పెద్దది. దూకి పెడదామంటే శరీరం పెంచాలి, పెంచితే దొరికిపోతాం. రావణుని యొక్క సైనికులు ఏ వేపు చూచినా కాపలా కాస్తున్నారు. రక్షిత రావణ బలైహి, రావణుని సైనికుల చేత కాపాడబడుతున్నది ఈ లంకానగరం. కుముదాంగదయోర్వాపి సుషేణస్య మహాకపేహే ప్రసిద్ధేయం భవేద్భూమి మైందద్వివిధయోరపి. కుముదుడు, అంగదుడు, సుషేణుడు, మైందుడు, ద్వివిధుడు వీళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలరు, యుద్ధం చేయగలరు. లేదా వివస్వతస్తనూజస్య సూర్యపుత్రుడు సుగ్రీవుడు రాగలడు, కుశపర్వుడు రాగలడు. వృక్షస్య కేతుమాలస్య, వృక్షము అంటే ఎలుగుబంటి, ఎలుగుబంటి అంటే ఇక్కడ జాంబవంతుడు అని చెప్పాలి, జాంబవంతుడు రాగలడు. లేదా కేతుమాలుడు రాగలడు. మమ చైవ, నాకు ఉంది వేగశక్తి, ప్రవేశించే శక్తి. ఇంకేమి ఆలోచనకి రావటం లేదు. అనగా ఈ వ్యక్తులు తప్ప మరొకరు ఇక్కడికి రాలేరు అనుకున్న వెంటనే మళ్ళీ ధైర్యం వచ్చిందండోయ్. అవును, నేను ఎంత పిరికివాణి అయిపోతున్నానేమిటి హఠాత్తుగా. రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతం. రాముని పరాక్రమం, లక్ష్మణుని యొక్క దివ్యశక్తి గుర్తుకు తెచ్చుకోగానే మళ్ళీ సంతోషం కలిగింది. అసలు మా రాముడు లక్ష్మణుడు లంకానగరం దాకా రావాలా? ఆవల ఉండి యువతలకు బాణం వేస్తే లంకంతా బూడిదైపోదు, ఈ గాడిదలంతా బూడిదై నేలపాలైపోరా. కాబట్టి ఏ రకంగా చూసినా రామ లక్ష్మణుల యొక్క దివ్యబలం గొప్పది అనుకుని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ సమయంలో అథశాహరిశార్దూలం ప్రవిశంతం మహాబలం నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజం. ఈయన అక్కడికి అడుగుపెట్టాడు. ముందేమో కొండంత శరీరంతో వచ్చాడు, తర్వాత స్వస్వరూపం ధరించాడు, ఇప్పుడు పిల్లెంత రూపం ధరించాడు. ఈ 3 రూపాలు ధరించటం ఒక ఆవిడ చూసింది. ఆవిడే లంకా నగరం. అంటే ఆవిడికి నగరానికి తేడా లేదు. లంక అధిదేవత ఆవిడ, ఓ చిన్న శక్తి కలిగిన దేవత. ఆవిడ తన అసలు రూపం ధరించింది. లంకానగరం తన స్వరూపంతో అక్కడ నిలబడింది. సరిగ్గా సింహద్వారం దగ్గరికి హనుమంతుడు వచ్చేసరికి సింహద్వారం దగ్గరే నిలబడింది. ఆవిడ 2-3 తాడి చెట్ల పొడుగున్న శరీరంతో చేతిలో శూలం పట్టుకుని నిలబడింది. సాతం హరివరం దృష్ట్వా లంకా రావణపాలిత స్వయమేవోత్థిత తత్ర వికృతానన దర్శన. రావణుని చేత పరిపాలింపబడుతున్న లంకానగరానికి ఇలా ఒక దేవతారూపం ధరించే శక్తి ఉన్నది. ఆ దేవత అన్నమాట, గ్రామదేవత లాంటిది ఆవిడ. అక్కడ నిలబడి వికృతమైన ముఖంతో దర్శనమిచ్చింది. దాని ముఖం భయంకరంగా ఉంది, శరీరం భయంకరంగా ఉంది, తల వెంట్రుకలు ఏతాకులా లేక ఇనప ముళ్ళ అన్నట్టుగా ఉంది. పెద్ద ముక్కుతో, పెద్ద పొట్టతో, భయంకరమైన చేతులతో, చేతులలో నల్లని సోలంతో, ఎర్రబడిన కళ్ళతో, బాణ కడుపుతో, పొట్టిగా ఉన్న కాళ్లతో చాలా వికృతంగా ఉంది అది. అది హనుమంతుడికి సరిగ్గా ఎదురుగుండా నిలబడింది. ఈయన చూస్తే పిల్లంతా, ఆవిడ చూస్తే రాకాసి బల్లంతా. పిల్లి రాకాసి బల్లి నిలబడినట్టుగా ఎదురుగా నిలబడ్డారు. నిలబడగానే ఒక్క అరుపరిచిందట. ముంచమానా మహానాదం అబ్రవీత్ పవనాత్మజం. ఓ పెద్ద అరుపరిచింది, అని అరిచిందనమాట. మనకి సినిమాల్లో విలన్లు అరుస్తారు అని. నేను ఇప్పుడు అరిచి మిమిక్రీ చేయలేను కానీ అది అంత అరుపరిచింది. ఆ అరుపరిచి హనుమంతునితో ఇలా అన్నది, కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతి తే. కహ త్వం, ఎవడవు నీవు, నువ్వెవడివల్లా, ఎవడవరా నువ్వు అంది. ఆ ఎవడవరా అండంలో ఒక రకమైన ఫోర్స్ అన్నమాట,
దౌర్జన్యం కనబడుతోంది. ఏమన్నది? ఎవడవు నీవు? ఏం పని మీద రావణుని చేత పరిపాలింపబడుతున్న లంకానగరంలోకి అడుగు పెట్టావు? ఓరి కోతి అంది. పైగా వనాలయ, అడవుల్లో తిరగవలసిన వాడివి, తోటల్లో చెట్ల మీద టింగు రంగా అని తోక ఎగర వేసుకుంటూ తిరగవలసిన వానరా, ఈ నగరంలోకి ఎందుకు అడుగు పెట్టావు? క్షణంలో చెప్పాలి. ఎప్పట్లో చెప్పాలి? ప్రాణం పోయేలోపు చెప్పాలట. దాని అర్థం ఏమిటి? యావత్ ప్రాణా ధరంతితే, నువ్వు ప్రాణములు ధరించినంతలో చెప్పు అనగా నేను ఎలాగో చంపుతాను, నువ్వు చావడం ఖాయం, చచ్చేలోపు నిజం చెప్పి చచ్చిపో, అది నీకు పుణ్యం. కాబట్టి నిజం చెప్పు, చచ్చేలోపు. నిజం చెప్పినా చంపుతా, చెప్పకపోయినా చంపుతాను. ఎలాగో చచ్చిపోతావు కనుక నిజం చెప్పి చచ్చిపోకూడదు, స్వర్గానికి పోవచ్చు. తానే స్వర్గానికి పోతుందని తెలియదులేండి, అందుకని అంత ధైర్యంగా అంది. నాకు తెలియకుండా ఈ లోపలికి ఈ దోమ కూడా వెళ్ళలేదు. ఇది ఏమన్నా మండపమా? కళ్యాణ మండపంలో పురాణం జరుగుతున్నప్పుడు తిరిగే దోమ అనుకున్నవేటి? నా లంకానగరంలోకి నాకు తెలియకుండా ఏగా దోమ కూడా అడుగు పెట్టలేవు. నశక్యం ఖల్వియం లంకా ప్రవేష్టం వానరత్వయ రక్షిత రావణ బలై అభిగుప్త సమంతత. ఈ లంకానగరం మొత్తమంతా రావణుని యొక్క సైనికుల చేత కాపాడబడుతూ ఉన్నది. నాకు తెలియకుండా ఈ లోపలికి పోతుటీగ వెళ్ళలేదు, ఒక్క ఈగ కూడా వెళ్ళలేదు. ముఖ్యంగా మగ ఈగలు అసలు వెళ్ళలేవట, అందుకే పోతుటీగ అంటే మగ ఈగ కూడా వెళ్ళలేదు. ఆడవాళ్ళు వెళ్ళచ్చు, అందుకనే ఎక్సెప్షన్ ఇచ్చిందనమాట. ఈ లోపలికి ఎవరూ వెళ్ళలేరు. చెప్పు నువ్వెవడివి అనగానే హనుమంతుడు వినయంగా, ఆవిడంత దౌర్జన్యంతో పలుకుతున్నా కఠినంగా పలికినా ఈయనేం కఠినంగా పలకలేదండోయ్. ఆయన ఎప్పుడు సౌమ్యంగానే మాట్లాడతాడు. హనుమంతుడు నేను అలాంటి వాళ్ళని కఠినంగా మాట్లాడితే అవతలాడు పని అయిపోయినట్టే. అందువల్ల ఆయన ప్రేమగా వినయంగా ఇలా అన్నట్ట, నేను నువ్వు అడిగిన దానికి సమాధానం చెబుతాను, అది ఎలాగో చెబుతాను, కానీ ముందు నువ్వెవరువో చెప్పు. నన్ను ఎంత దౌర్జన్యంగా అడుగుతున్నా నువ్వెవరవమ్మా అన్నాడు. నువ్వెవడవేరా అందావిడ. ఎవడవరా నువ్వంటే నువ్వెవత్తు అన్నాడు ఆయన. కహ అంటే ఎవడు, ఈయన కా అంటే ఎవత్తివి అన్నాడు. ఎవడికి ఎవత్తే సమాధానం అన్నమాట. ఎవడవరా నువ్వు అంది కదా, అందుకని ఈయన కూడా కాత్వం విరూపనయనే పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపి మాం రుద్ధ్వా నిర్భర్చయసి దారుణా. ఎంత పెద్ద పెద్ద మిడిగుడ్లు భయంకరమైన కన్నులు కలిగిన రాక్షసి నీవెవరవు? పైగా అక్కడ ఏదో అందగత్యం లేదు, ఉన్నదన్నట్టే చెప్పాడు. ఏమిటి నీ కళ్ళు మండిపోను, ఎంత భయంకరంగా ఉన్నాయి, ఎంత భయంకరమైన కళ్ళు కలిగిన వికారాకారం కలిగిన రాక్షసి నీవెవరివి? ఎందుకని నన్ను లోపలికి వెళ్లకుండా బెదిరిస్తున్నావు, ఎంత దారుణంగా భయంకరంగా అరుస్తున్నావు, నువ్వెవత్తివి అనగానే పళ్ళు పటపట కొరికేసింది. అది దాని ముఖం మరింత కోపంతో ఎరుపెక్కింది. నల్లగా ఉన్నది కోపంతో, ఎర్రబడిన ముఖంతో ఇలా అందట, ఎవడవరా నువ్వు అని అడిగితే ఎవత్తవని నన్నే అడుగుతావా? ప్రశ్నకి ప్రశ్న సమాధానం అనుకుంటున్నావా? అయితే చెబుతున్నాను విను. అహం హి నగరీ లంక స్వయమేవ ప్లవంగమ. నేనే లంకానగరాన్ని. లంకానగరానికి నాకు తేడా లేదు. లంక అంటే ఏదో ఒక ఊరు అనుకుంటున్నావు, ఆ ఊరు రూపంలో ఉన్నదానిని నేనే. అంటే ఈ లంక అధిష్టాన దేవతని నేనే. రావణాసురుడు నన్ను ఇక్కడ కాపలా పెట్టి లంకానగరాన్ని కాపలా కాయమన్నాడు. అందుకని ఆజ్ఞా ప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరీం యమాం. రావణుని ఆజ్ఞని పరిపాలిస్తూ ఈ భయంకరమైన లంకానగరంలోకి ఎవడూ వెళ్లకుండా కాపలా కాస్తున్నాను అన్నది. అందుకే లంకానగరం అంటే అహంకారము. మాట్లాడితే నేను నేను అంటుందన్నమాట. ఈ అహంకారం ఉన్నంతకాలం నీకు అహం బ్రహ్మాస్మి అనే తత్వం తలకెక్కదు. నువ్వు అహం బ్రహ్మాస్మి అవ్వాలంటే ముందు నీలో అహంకారం పోవాలి. నేనే గొప్పవాడిని, మిగతా వాళ్ళంతా పాపాత్ములు, మిగతా వాళ్ళందరూ ఉపాసనలు, తక్కువ ఉపాసనలు అనే మూర్ఖులంతా అహంకార స్వరూపులు, లంకా స్వరూపాలట. లంక నేనే దేవతను అనుకుంటుందండి. తాను పూజించే దేవతే దేవత అనుకుంటుంది, రావణుడే తనకి దిక్కు అనుకుంటుంది. ఇలాగ నేను తప్ప మిగతా వాళ్ళు ఏ దేవతల్ని పూజించినా లేక ఏ ఉపాసన చేసినా వాళ్ళంతా మూర్ఖులే అని భావించే వాళ్ళంతా కూడా ఈ లంకా దేవతలు లాంటి వాళ్ళు అన్నమాట. నేనే లంకని, ఈ లంకని కాపరా కాస్తున్నాను. నాకు తెలియకుండా లోపలికి ఏ వ్యక్తి వెళ్ళలేడు. అందుకే ఆ విషయాన్ని నీకు చెప్పాను. సరే, నువ్వు కోతివి కనుక చెబుతున్నాను, మారు మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇందాకున్నంత ఫోర్స్ తగ్గి అవంది
లంకలోకి నా అనుజ్ఞ లేనిదే ఎవరు అడుగు పెట్టలేరు. కాబట్టి పో, అద్య ప్రాణై పరిత్యక్ష స్వప్ససే నియతోమయ, నువ్వు కనుక వెళ్ళకపోయావా ఒక్క దెబ్బ కొట్టి చంపేస్తాను, నీవు దీర్ఘనిద్రలోకి వెళ్ళిపోతావు, అనగా చస్తావు. ఇప్పుడు హనుమంతుడు మళ్ళీ వినయంగా అన్నాడు. అంత తొందరపడ్డ కనుక ఆయన వికృతంగా ఉన్నా, దాని మాటలు భయంకరంగా ఉన్నా, ఆయన వినయంతో ఇలా అన్నాడు, నాకు ద్రోహబుద్ధి లేదమ్మా, కేవలం చూడ్డానికి ఈ లంకా నగరాన్ని వచ్చాను. ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్ట ప్రాకార తోరణం ఇత్యర్థమిహ సంప్రాప్త పరం కౌతూహలం హిమే. ఈ లంకానగరం మొదటిసారిగా నేను ఇక్కడికి అడుగుపెట్టి చూస్తున్నాను. ఇటువంటి నగరాన్ని ఎంతో పూర్వం ఎక్కడా చూడలేదు. ఎంత పెద్ద పెద్ద మేడలో కనపడుతున్నాయి, చుట్టూత ప్రాకారాలు, గోడలు కనపడుతున్నాయి, కోటగోడలు కనపడుతున్నాయి, తోరణాలు కనపడుతున్నాయి, ధ్వజస్తంభాలు కనపడుతున్నాయి. మనోహరంగా ఉంది లంకానగరం, అందంగా కనపడుతున్నది. ఇంత అందమైన లంకానగరాన్ని పరిశీలించి చూడాలని వచ్చాను. ఆయన చూడడం నిజమే కదా, నేను చూడడానికి వచ్చానన్నమాట నిజమే. లంకని పరిశీలించి చూడడానికి వచ్చానని నిజమే చెప్పాడు. కానీ దేనికి పరిశీలిస్తాడో మాత్రం చెప్పలేదు. అలా చెప్పకూడదు. కొన్ని చూసి వెళ్ళిపోతాను అన్నట్ట. ఆవిడ గనక నిజంగా దారిచ్చి ఉంటే లంకను తగలబెట్టేవాడు కదా ఆయన, చూసి వెళ్ళిపోయేవాడు. కానీ ఆవిడ దారి ఇవ్వకుండా ఈయనే దారి చేసుకెళ్ళాడు కాబట్టి తగలబెట్టాడు. అప్పుడు దానికి కోపం వచ్చింది. ఓరి దుర్బుద్ధి అన్నది. ఆయనది దుర్బుద్ధిట, ఆవిడ పెద్ద సుబుద్ధి. మామ నిర్జిత్య దుర్బుద్ధే రాక్షసే శరపాలితాం నశక్య మధ్యతే ద్రష్టుం పురీయం వానరాధమ. ఓరి వానరాధమ, దుర్బుద్ధి, నన్ను జయించకుండా రావణుని చేత పరిపాలింపబడుతున్న, రక్షింపబడుతున్న ఈ లంకానగరంలోకి నువ్వు అడుగు పెట్టలేవు అని పలికి పో అంది. మళ్ళీ అడిగాడు ఆయన, నిశాచరి దృష్ట్వా పురీం యమాం భద్రే పునర్యాస్యే యథాగతం. అసలు హనుమంతుడు ఎంత చక్కగా మాట్లాడాడు, అంత చక్కగా మాట్లాడినందుకైనా లొంగిపోవాలి. భద్రే అన్నాడు, ఓ శుభప్రదమైన దాన, ఓ కళ్యాణి అన్నాడు అనమాట. ఆహా, నిన్ను చూస్తే శుభాలు కలుగుతాయి, ఎంత ముచ్చటైన ఆకారం, నీలాంటి పుణ్యాత్పురాలు ఉంటుందా, అందుకే అడుగుతున్నాను, లోపలికి వెళ్ళి చూసి వెళ్ళిపోతాను, ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. యథాగతం అంటే అర్థం ఏంటనమాట, ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను, నేనేమి ఇక్కడి నుంచి పట్టుకుపోను అన్నాడు. అప్పటికీ దాని కోపం తగ్గక పొమ్మంటే పోవేమిటా అని ఒక కరుపరిచిందండో, మహానాదం చేసింది. చెయ్యి, కుడి చెయ్యి అలా చాచి వీపు మీద పట్మను దెబ్బ కొట్టేసింది. తలేన వానర శ్రేష్టం తాడయామాస వేగిత. అరచెయ్యి చాచి వీపు మీద బలంగా ఒక్క దెబ్బ కొట్టింది. ఇంకోటి ఎవడన్నా అయితే ఆ దెబ్బకి మళ్ళీ తిరిగి కోలుకోడు, చచ్చిపోతాడు, పచ్చడైపోతాడు. దాని చెయ్యి అంత ఉంది, నల్ల చెరువు దాకా ఉంది ఇక్కడ నుంచి. అంత పెద్ద అరిచేతితో వీపు మీద కొట్టగానే వాడు నల్లబడి మళ్ళీ జీవితంలో తెల్లబోయి వస్తాడు. అంత దెబ్బ కొట్టిందిట. హనుమంతుడికి కూడా దెబ్బ బాగా తగిలింది, పెసరట్టు మాడింది వీపు మీద. ఆయన సామాన్యమైన దెబ్బ కాదు అది. అందుకే తతస్స కపిశార్దూలో లంకయా తాడితో భృశం, మిక్కిలి గాయపడ్డట. ఆ దెబ్బకి చుర్రుమందనమాట వీపు, మొత్తం శరీరం అంతా వణికింది. దాంతో అదేమో అరిచి వీపు మీద కొడితే దెబ్బకి తట్టుకోలేక ఈయన అరిచాడు. అందుకని అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటంటే, అదేమో దౌర్జన్యంగా అరిచింది కొట్టడానికి, దెబ్బతిన్న ఈయన ననాద సుమహానాదం పెద్ద అరుపు అరిచాడు. అరిచిన వీరుడు గనక వెంటనే దీనికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. గుణపాఠం చెప్పాలనుకున్న ఆయనకి మళ్ళీ జాలేసింది. హిందువులకున్న బుద్ధి ఇది. అవతల వాళ్ళు ఎంత పాపాత్ములైనా జాలిపడిపోతూనే ఉంటారు. అలా జాలిపడిపోయి ఇది వీపు మీద గట్టిగా కొట్టింది, అబ్బా రామ పెసరట్టు మాడినట్టు వీపు మాడింది, కానీ నేను గట్టిగా కొడితే ఇది తట్టుకోలేదు. ఎంత చెడ్డ స్త్రీ, పైగా ఇది క్షుద్ర దేవత, నిజంగా రాక్షసి కాదు, రాక్షసీ రూపంలో ఒక గ్రామ దేవత, చంపకూడదు అనుకున్నాడు ఆయన. జాలిపడిపోయాడు. అందుకని ఇక్కడ 2 శ్లోకాల్లో ఆయన గొప్పతనం రాశారు. తతః సంవర్తయామాస వామహస్తస్య సోంగుళీః ముష్టినాభిజఘానైనాం హనుమాన్
క్రోధమూర్ఛిత స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వయం కృతః. హనుమంతుడు కోపంతో మండిపోయాడు, దెబ్బకి బాధ కలిగింది. అందుకని ఎడమ చెయ్యి ఇలా పిడికిలు బిగించాడు, ఎడమ చేతిని ఇలా బొటన వేలు పైకి వచ్చేలాగా బిగించాడు, దాన్ని ముష్టి అంటారు. ఇలా పిడికిలు బిగించాడు. బిగించి కూడా మళ్ళీ వెంటనే స్త్రీచ ఇతి మన్యమానేన, ఆడవాళ్ళని గౌరవించాలి, తొందరపడి చంపకూడదు అనుకున్నాడు. ఇలా భావించి ఈ ఎడమ చేతి పిడికిలితో దాని డొక్కలో పొడిచట. ఆ పొడవడం కూడా చూసారా, సరిగ్గా ఆ జఘన ప్రాంతం దగ్గర ఇంచుమించుగా డొక్క ప్రాంతంలో ఒక్క పోటు పొడిచాడు అన్నమాట. తిన్నగా పొడిచాడు ఒక్క పోటు. అది వీపు మీద అంత పెద్ద దెబ్బ కొడితే ఈయన అంత దెబ్బ కొట్టకుండా కేవలం చిన్న పిడికిలతో అలా చిన్ని దెబ్బ కొట్టాట. ఆ చిన్ని దెబ్బకే దానికి గిన్నె పగిలిపోయింది, శరీరం అంతా తుక్కైపోయింది. సాతుతేన ప్రహారేణ విహ్వలాంగీ నిశాచరి, అంత చిన్న దెబ్బ కొట్టినా ఆ దెబ్బకే దాని అవయవములన్నీ శిథిలములైపోయాయి, చేతులు అణిగిపోయాయి, కాళ్ళు కదిలిపోయాయి, గుడ్లు గెర్రన తిరిగాయి, భూమి గుండ్రముగా ఉన్నది, తన చుట్టూ తాను తిరుగుతున్నది అని అనిపించేది దానికి. అప్పుడప్పుడు మనకి బీపీ పెరిగిపోయినప్పుడు లేకపోతే కళ్ళు తిరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా వచ్చేసింది దాని శరీరం అంతా అన్నమాట. దెబ్బకి కింద పడిపోయింది అండి పాపం. పపాత సహసా భూమౌ వికృత నన్న దర్శన, ఒక్క దెబ్బకి ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయింది. ముఖం గింగిరాలు తిరిగిపోయింది, ముఖంలో కళ తప్పిపోయింది, నెత్తురు కక్కుకుంది. దీనంగా చూసింది హనుమంతునికి. ఆడదాన్ని ఎంత దెబ్బ కొడతావా అన్నట్టుగా. ఆయన అన్నాడు, నేను గట్టిగా కొట్టలేదమ్మా, ఊరికే అలా టచ్ చేశా, టచ్కే నీకు పిచ్చెక్కిందంటే నేను నిజంగా గట్టిగా పిచ్చి కోపంతో కొడితే చచ్చిపోయి ఉండేదానివి అనుకుని జాలిపడిపోయాడు. చూసారా, మళ్ళీ కృపాంచకార, వెంటనే దయ చూపించాడు. అయ్యో అంత గట్టిగా కొట్టానా అన్నట్టుగా చూశాడు. అప్పుడది గద్గద కంఠంతో ఇలా అన్నది, మహాత్మా ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వెవరివో, నా అహంకారం అంతా తొలగిపోయింది నిన్ను చూడగానే అన్నది. ఉవాచ అగర్వితం వాక్యం, వెంటనే గర్వం తొలగి వినయంగా మాట్లాడిందనమాట. అందుకని దెబ్బకి దెయ్యం దిగి వస్తుందన్నారు. దెయ్యాన్ని ఒక్క దెబ్బ కొట్టగానే భయం కలిగిందనమాట దానికి. ఏమన్నది, ప్రసీద సుమహాబాహో త్రాయస్స హరిసత్తమా సమయే సౌమ్య తిష్టంతి సత్వవంతో మహాబలాః. మహానుభావులు ఎంత బలవంతులైనా ఆడవాళ్ళ మీద దయ చూపిస్తారు. నువ్వు అటువంటి వాడివి, స్త్రీ మీద నీ పరాక్రమం ప్రదర్శించవు అనుకుంటున్నాను. ప్రసీద, ప్రసన్నుడవుక, నన్ను అనుగ్రహించు, రక్షించు అని కూడా అన్నది. త్రాయస్వ అంటే రక్షించుము, వానరోత్తమ రక్షించు రక్షించు, నా గర్వమంతా సర్వం కర్మమైపోయింది, నీ చేత ఓడింపబడ్డాను, నువ్వు కొట్టిన దెబ్బకి నా శరీరం శిథిలమైపోయింది, నా అవయవాలు ఏవి ఉన్నట్టుగా అనిపించట్లేదు, ఎక్కడ డొక్కుందో ఎక్కడ పక్కటెముకలు విరిగాయో అసలు ఏమైందో తెలియట్లేదు, అబ్బాయి ఏది నడు ఏది చెయ్యి అంటూ కిందపడి కొట్టుకుందనమాట. ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది. ఒకప్పుడు బ్రహ్మదేవుణ్ణి నేను తపస్సుతో మెప్పించాను. అప్పుడు ఆయన నన్ను ఈ లంకానగరానికి అధిష్టాన దేవతగా నియమించాడు. అప్పుడు నేను ఎవ్వరి చేతిలోనూ ఓటమి లేకుండా వరం అడిగాను. ఆయన ఏమన్నాడు, నీకు అంత తేలిగ్గా ఓటమి ఉండదు, నీవు ఓటమి పొందనంతకాలం లంకానగరానికి ప్రమాదం ఉండదు, కానీ ఒకానొకప్పుడు ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడి చేతిలో నీకు చావు దెబ్బలు తప్ప ఓడిపోతావు నువ్వు. యదా త్వాం వానరః కశ్చిత్ విగ్రమాత్ వశమానయేత్, ఏదో ఒకనాడు ఒక వానరుడు నిన్ను జయిస్తాడు, నీవు పరాజితురాలి అవుతావు. నువ్వు ఓడిపోతే నీకొచ్చే నష్టం లేదు, నువ్వు ఓడిన తక్షణం లంకకి నాశనం తప్పదు, ప్రభుత్వాధికారం మారిపోతుంది. నువ్వు ఓడింపబడిన వెంటనే లంకానగరంలో ప్రభుత్వం మారిపోతుంది అన్నమాట, వేరే పార్టీ వచ్చేస్తుంది అని చెప్పాడు. ఆ బ్రహ్మ చెప్పిన మాట ఎప్పుడూ సత్యమవుతున్నది. స్వయంభూ విహిత సత్య నతస్యాస్తి వ్యతిక్రమ. బ్రహ్మ పలికిన మాట అసత్యమవుతుందా? అవదు, సత్యమై తీరుతుంది. ఆనాడు ఆయన నాకు ఇచ్చింది వరం కాదు, లంకకి నాశనం, లంకకి శాపం ఇచ్చినట్టే కదా. పైకేమో నువ్వు జయింపబడనంతకాలం, వానరుడి చేతిలో నీకు ఓటమి లేనంతకాలం లంక బాగుంటుంది, వానరుడు ఒకప్పుడు ఓడిస్తాడు, ఓడించాక లంక నాశనం అవుతుంది అంటే ఒక విధంగా శాపం ఇచ్చినట్టే. ఇంతకాలం
బ్రహ్మవాక్కు ప్రకారం ఇక్కడికి ఎవడూ రాలేదు, నన్ను జయించలేకపోయాడు. ఇప్పుడు నువ్వు నన్ను వచ్చి జయించావు. నీవిక్కడికి అడుగుపెట్టి నన్ను జయించగానే ఇక లంకా నగరానికి పతనం ప్రారంభమయ్యింది. మహాత్మా, రావణాసురుడికి మరణం తప్పదు. సీతానిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మనః. సీత కారణం చేత సీతని ఇక్కడికి అపహరించి తీసుకురావటం వల్ల దుర్మార్గుడైన రావణునికి మరణం తప్పదు, వినాశకాలం దాపురించింది. ఒక్క రావణునికే కాదు, రక్షసాంచైవ సర్వేషాం వినాశ సముపాగతః. మొత్తం రాక్షసులందరికీ సర్వనాశనం దాపురించింది. ఇక నువ్వు లోపలికెళ్ళు. ఈవిడేమందో వినండి ఇక్కడ. ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వర. శాపము చేత నాశనమైపోయిన లంకలో ప్రవేశించు. ఏమిటి శాపం? ఒకటి, బ్రహ్మగారు ఇచ్చింది వరం కాదు, శాపం. నువ్వు నన్ను జయించావు గనక లంకకి పతనం తప్పదు. ఆ విధంగా శాపమునకు గురైంది లంక. రెండో, దానికంటే గొప్ప శాపం, సీత అడుగు పెట్టడమే పెద్ద శాపం. భగవంతుణ్ణి భక్తితో తీసుకురావాలి. కామంతో భగవంతుణ్ణి ఏడిపించి తీసుకొస్తే అది ప్రమాదం కదా. మనం శివుడి మీద ప్రేమ ఉంటే శివలింగాన్ని భక్తితో తీసుకొచ్చి, కొనుక్కు తీసుకొచ్చి, లేదా పెద్దల ద్వారా డొనేషన్గా తీసుకొచ్చి ప్రతిష్ఠించాలి తప్ప గుళ్ళోకి వెళ్ళి పీకెత్తుకుపోతామా? నీకు శివుడు అంటే ఇష్టమే, కానీ హఠాత్తుగా శివాలయంలో అర్ధరాత్రి ప్రవేశించి శివలింగాన్ని పెకలించి నీ ఇంట్లో పెట్టుకుంటే అది పతనం కదా. భగవంతుడు ఆయనంతటా ఆయన రావాలి, భక్తితో ప్రతిష్ఠించాలి. పాపిష్టి బుద్ధితో దొంగతనంతో పట్టుకెళ్ళకూడదు. సీతని కామదృష్టితో ఏ ముహూర్తంలో ఈ రావణుడు తెచ్చాడో ఆ క్షణమే లంకా నగరమునకు వినాశనం దాపురించింది. లంక శాపానికి గురయ్యింది. అందువల్ల శాపము చేత దెబ్బతిన్న లంకలో ప్రవేశించి నీవనుకున్నట్టుగా ఎదురుచ్ఛయాత్వం జనకాత్మజాం సతీం అంటే సీతని హాయిగా చూసేయి, సీతని వెతికి చూసుకో. విమార్గ సర్వత్రగతో యథాసుఖం. ఏ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ ప్రాంతానికి స్వేచ్ఛగా వెళ్ళు, సీతని చూడు. అంటే సీత అక్కడ ఉన్నట్టు చెప్పేసిందా లేదా? సీతని చూడు అని సుస్పష్టంగా చెప్పింది. సీతాపహరణం వల్ల రావణాసుడికి పతనం తప్పదు, నువ్వు సీతని స్వేచ్ఛగా వెతుకు అంది. ఇంకెంతకంటే ఏమిటంటే, అందుకే హనుమంతుడికి సీత అక్కడ ఉందని ఒక నమ్మకం వచ్చింది. మధ్యలో అధైర్యం వచ్చినా లంక ఏమంది? సీతని వెతుకంది. నేను సీత గురించి అడగకపోయినా నేనేదో లోపలికి అడతానన్నంత మాత్రం చేతే నా చేతిలో దెబ్బతిన్నాక సీతని చూడవచ్చు అన్నది కాబట్టి సీత ఉందని వెళ్ళి ధైర్యం తెచ్చుకున్నాడు అనమాట ఆయన. ఇక్కడే మనకి ఇంకో చమత్కారం కనబడుతుంది. నాయనా హనుమ, లోపలికి వెళ్ళు, సీతను వెతుక్కోంది, కానీ ఈవిడికి తెలియంది ఏమన్నా ఉందా? పలానా చోట సీత ఉందని చెప్పచ్చుగా. మళ్ళీ చెప్పట్లో డ్యూటీయే. చావు దెబ్బ తిని ఓడిపోయింది కనుక తప్పనిసరి పరిస్థితుల్లో లోపలికి ప్రవేశార్హత కలిగించింది. కానీ డబ్బు ఎక్కడుందో చెప్పకూడదు. సెక్యూరిటీ గార్డుని చావుగొట్టి మనం లోపలికి వెళ్ళినా దెబ్బలు తిన్నప్పుడు దారి వదులుతాడు తప్ప లోపల డబ్బు ఎక్కడుందో చెప్పకూడదట. అదొక నియమం. అందుకని లంక ఓడిపోవటం వల్ల లోపలికి వెళ్ళనిచ్చింది. సీతను చూసుకో, స్వేచ్ఛగా వెళ్ళు, అడ్డం పెట్టనంది. కానీ ఎక్కడుందో మాత్రం చెప్పలేదన్నమాట. చూసారా? దాని ధర్మం దాంది, దాని డ్యూటీ దాంది. అంతేగాని తాళాలు ఇచ్చి ఫలానా తోట బీరో ఉంది వెళ్ళిరా అనలా. అందుకనే అనుక్షణం ఇంత ధర్మం ఉందా ఇక్కడ అనిపిస్తుంది అనమాట. ఈ అనుమానం చాలాసార్లు వచ్చింది నాకు. సీతను వెతుక్కో ఉంటుంది, సీత ఇక్కడ ఉన్నట్టు చెప్పేసింది చెప్పకుండానే. కానీ ఫలానా చోట ఉందని చెప్పి ఉంటే హనుమంతుడికి కష్టం ఉండేది కాదుగా. కానీ దాని ధర్మం దాంది. అది ఇంకా రావణాసుడి దగ్గర ఉన్నది, ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగే. గవర్నమెంట్ అంటే ఇష్టం లేకపోయినా అక్కడ పనిచేసినప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాట్లాడడానికి లేదు. అది అక్కడ వచ్చింది ఎప్పుడు. అది గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. చూసారా? అదే నాలాంటి ప్రైవేట్ ఉద్యోగి అయితే హాయిగా మాట్లాడేయచ్చు, ఏదన్నా వాడికి చెల్లుతుంది. అది కూడా ఏదన్నా చెల్లుతుంది అనుకుని వెళ్ళి ఏదైనా పిచ్చివాడు అయితే ఇంటికి వచ్చి ధర్నాలు చేస్తారు. అదొక గొడవ కదా ఈ మధ్యన పౌరాణికులు అదో హడలిపోతున్నారండో. ఏం మాట అంటే ఏం గొడవ వస్తుందో అనే భయంతో హడిలి చేస్తున్నారు. ఎన్ని గొడవలు. సరే, ఏది ఏమైనా వెళ్ళిరా అని అదృశ్యురాలైపోయింది. ఇప్పుడు ఆయన దర్జాగా దాన్ని జయించాడు కదా. ఎడమకాలు శత్రువు నెత్తి మీద పెడుతున్నాను అంటూ ఎడంకాలు లోపల పెట్టి ప్రవేశించేటండోయ్. శత్రువుల ఇంట్లోకి వెడుతున్నప్పుడు ఎడంకాలు పెట్టాలట. మన వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు కుడికాలు పెట్టాలి. కాబట్టి మనం మహానుభావులైన ఏ హరిగారి ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా ఆయన శుభం కోరుకుంటూ కుడికాలు లోపల పెట్టాలి. కొత్తగా కోడళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు కుడికాలు పెట్టాలి. అందుకనే కొత్త పెళ్ళి కూతురా రావమ్మ, నీ కుడికాలు ముందు పెట్టి రావమ్మ అనేవారు. ఈ కోడలికి అత్తగారి మీద కోపం వచ్చిందా, కుడికాలు పెట్టమంటే ఎడంకాలు పెడుతుంది. ఇక అక్కడి నుంచి లోపల గొడవ.
అదే శత్రువు అవతలవాడు వాడి పతనం కోరుకుంటున్నాం అనుకున్నప్పుడు మాత్రం చక్రేధపాదం సవ్యంచ, సవ్యపాదం అంటే ఎడం కాలు పెట్టాలి. ఈసారి కొంచెం పరీక్షించండి, మీ ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు ఏ కాలు పెడుతున్నారు. అయినా ముందే చెప్పేయండి, నాయన నీకు పుణ్యం ఉంటుందిరా అని. నాకు సెంటిమెంట్లు బాగా ఎక్కువే. ఎంత భగవన్నామస్మరణ చేసినా శాస్త్రమే కదా. ఎదురొచ్చేటప్పుడు ఏ దిక్కుమాలాడు వస్తాడో చూసుకుంటూ ఉంటాను అనమాట. వద్దంటే వినిపించుకోకుండా మా వాళ్ళు ఎదురు వస్తారు. నాకు ఇదొక గొడవ. వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కాపలా వాళ్ళని పెట్టి మా శిష్యుల్ని, నాయన ఆ వచ్చేవాడిని రావద్దని చెప్పరా బాబు అని చెప్పుకోవాలి. ఇన్ని బాధలు పడితే కానీ ఇక్కడికి వస్తే పురాణం బాగా సాగదు. కాబట్టి స్వామివారు కూడా పరమజ్ఞాని గనక ఎడమకాలు రావణాసురుడి నెత్తి మీదే శత్రువు మీదే పెడుతున్నాను అనుకుని పెట్టాడు. ఆ పెట్టడం కూడా గుమ్మంలోంచి లోపలికి వెళ్ళాల, గేట్లోంచి వెళ్ళాలి కదా. ఆ రాక్షసి తప్పుకొని తలుపు తెరిచిన తలుపు తీసుకుని లోపలికి వెళ్ళలేదు ఆయన. తలుపు తీసుకుని ఎడంకాలు పెట్టడం కాదట. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే, గోడ మీద నుంచి ఎగిరి దూకాడు. ద్వారం నుంచి కాకుండా పక్క నుంచి లోపలికి లంఘించి దూకాట. శత్రువురి ఇళ్లలోకి సింహద్వారం గుండా కాకుండా దూకి వెళ్ళాలని శాస్త్రం. అందుకే భీముడు, అర్జునుడు, కృష్ణుడు మారువేషంలో జరాసంధుని దగ్గరికి వెడుతున్నప్పుడు సింహద్వారం నుంచి కాకుండా పక్క నుంచి దూకి వెళ్ళారంటాడు. అప్పుడు జరాసంధుడు అడుగుతాడు, ఎందుకు ఇలా వచ్చారంటే, నువ్వు శత్రువు ఇంట్లోకి గుమ్మం నుంచి రావు అన్నాడు ఆయన. అందుకే నేను కూడా అద్వారము గుండా, ద్వారము కాని ప్రాంతం నుంచి గోడ మీద నుంచి లోపలికి దూకి వెళ్ళాడు. దీని అంతరార్థం ఏమిటి? మనకి మృత్యువు లోపలికి వస్తున్నప్పుడు ఈ నవద్వారాల్లో ఏదో ఒక ద్వారం గుండా వస్తుంది, అవునా? ప్రాణం పోయేటప్పుడు నవద్వారాల్లోంచి బయటికి పోతుంది. అయితే మలద్వారం లేదా మూత్రద్వారం లేదా నోట్లోంచి లేదా ముక్కు రంధ్రాలు 2 లేదా చెవి రంధ్రాలు 2, కళ్ళ రంధ్రాలు 2, ఈ 9 ద్వారాల్లో ఏదో ఒక ద్వారం గుండా ప్రాణం పోవాలి. కానీ యోగులకి ఈ నవరంధ్రాల నుంచి ప్రాణం పోదు. ఇక్కడ సహస్రార కమలము అని ఉంటుంది తలపైన, దాన్ని మూర్ధము అంటాం. ఈ సహస్రార కమలాన్ని టక్కని పగలగొట్టుకుని అందులోంచి ప్రాణాన్ని బయటికి తీసుకుపోతారు యోగులు. అది యోగాభ్యాస తత్పరులు చేసే పని. హనుమంతుడు మహాయోగి. అందుకే ఈ లంకానగరమే నవరంధ్రములతో 10 ఇంద్రియములతో కూడినటువంటి శరీరం అని చెప్పాం కదా. ఆ శరీరంలోకి యోగాభ్యాసంతో రంధ్రాల్లోంచి కాకుండా యోగశక్తితో లోపలికి ప్రవేశించాడని అర్థం అన్నమాట. ఈ యోగాభ్యాసంతో ప్రవేశిస్తేనే జీవాత్మ అయిన సీతామాతను చూడగలుగుతాడు, ఆత్మలకి ప్రత్యేక అయిన సీతను చూడగలుగుతాడు. అందుకని ఇక్కడ అద్వారము అని చెప్పడం ద్వారా అందరూ ప్రవేశించే ఈ రంధ్రముల ద్వారా కాకుండా యోగి అయి లోపలికి ప్రవేశించాడని అర్థం. అద్వార శబ్దం యోగులకి వాడతారు. ఇక ఆ లోపలికి అడుగుపెట్టి ఆయన వరసగా చూశాడు. అందులో అనేక గృహాలు కనబడ్డాయి, ముగ్గులు పెట్టబడి ఉన్నాయి. అక్కడ వర్ధమాన గృహములని ఉన్నాయి. వర్ధమాన గృహం అంటే దక్షిణ ద్వార రహత, దక్షిణ ద్వార రహిత, వర్ధమాన, ధనప్రద. శాల అంటే విశాలమైనటువంటి భవనం. అందులో దక్షిణం వైపు కనుక తలుపులు లేకపోతే అటువంటి శాలని వర్ధమాన అంటారండి. తూర్పు వైపు ద్వారాలున్న భవనాలు కొన్ని, దక్షిణ ద్వారాలున్న భవనాలు కొన్ని ఉంటాయి, ఉత్తర ద్వారాలున్న భవనాలు కొన్ని ఉంటాయి, పశ్చిమ ద్వారాలున్న భవనాలు కొన్ని ఉంటాయి. అందులో దక్షిణం వైపు కనుక అసలు ఏ తలుపు లేకుండా కేవలం గోడ ఉండి ఇంకా తక్కిన వైపు ద్వారాలు ఉంటే అటువంటి శాలని వర్ధమాన అంటారు. దానివల్ల లాభం ఏమిటి? దక్షిణం వైపు తలుపులు లేకుండా మూసేసుకుని తక్కిన వైపు నుంచి వెడితే ధనప్రద, ఆ ఇంట్లో ఉన్నవాడికి డబ్బు బాగా వస్తుంది. కావాలంటే డబ్బులు కావాలనుకుని ఏం చేసేవారు? వర్ధమాన గృహం కట్టుకునేవారట పూర్వం. ఇప్పటికి కూడా కొంతమంది ఇళ్లలో ఈ దక్షిణం వైపున తలుపులు ఉండవు. దక్షిణం వైపు తలుపు ఉంటే ఏమిటి లాభం? ముక్తిదా. ఈ ఉత్తరం వైపు తలుపు మూసేసి దక్షిణం వైపు పెడితే ఆ ఇంట్లో వాడికి డబ్బు ఉండదు, కానీ గ్యారంటీగా చచ్చాక ముక్తి వస్తుంది, మోక్షం వస్తుంది. నాకెందుకండి డబ్బు, నాకు కావలసిందల్లా కేవలం డబ్బు, మోక్షమే అనుకున్నవాడు మాత్రం ఏం చేయాలన్నమాట? దక్షిణం వైపు పెట్టాలి. అందుకే దక్షిణ ముఖానికి తిరిగి ఉన్న భగవంతుడు ఉన్నాడే, ఆయన ముక్తినిస్తాడు. ఆంజనేయుడు కానీ శివుడు కానీ ఇటువంటి వాళ్ళు దక్షిణం కేసి తిరిగి దర్శనమిస్తే ఆ స్వామి తొందరగా ముక్తినిస్తాడట. ఇప్పుడు ఇక్కడున్నాడు స్వామి, ఆయన తూర్పు కేసి చూస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటాం మనం? పూర్వ ముఖుడు ఆయన. అదే ఆ శివుణ్ణి దక్షిణం వైపు నుంచి చూసామనుకోండి, అటువైపు పెట్టి మనం, అటువంటి వాడు ముక్తినిస్తాడనమాట. ఇలా ఒక్కొక్క వైపుకి ఒక్కొక్క లాభం ఉన్నది. అన్ని దిక్కులు మంచివే, కానీ ఆ దిక్కుకి ఈ ఫలితం ఉంటుంది కనుకే
కొన్ని చోట్ల తలుపులు కొన్ని చోట్ల పెడతారు. ఇప్పటికి కూడా మాకు ఇప్పుడే ముక్తి ఎందుకండి బాబు, డబ్బే కావాలనుకున్నవాడు దక్షిణం వైపు తలుపు లేకుండా చూసుకుంటారట. అసలు ఆ వైపు ఏ విధమైనటువంటి ద్వారము లేకుండా చూసుకుంటారు. అటువంటి గృహములు అక్కడున్నాయి. ఆ ప్రాంతాల్లో రకరకాలైనటువంటి స్త్రీలు పురుషులు అటు ఇటు తెగ తిరుగుతున్నారు. వాళ్ళ మెడలలో దండలు వేసుకున్నారు, వాళ్ళ ఒళ్ళంతా గంధం పూసుకున్నారట. అరగదీసిన అందమైన రకరకాలైన చందనములు పూసుకున్నారు, పన్నీరు పూసుకున్నారు. దాంతో వాళ్ళ శరీరాలు ఘుమఘుమలాడిపోతున్నాయి. అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు, అప్సరసలని మించిన సౌందర్యవంతురాళ్ళు. వాళ్ళు త్రిస్థాన స్వరాలతో పాటలు పాడుతున్నారు, వీణలు వాయిస్తున్నారు, కంఠమెత్తి పాడుతున్నారు, మధురమైన కంఠాలతో పాడుతున్నారు. ఆ స్త్రీల కంఠ మాధుర్యానికి ఎండిపోయిన చెట్లు కూడా చిగురిస్తాయన్నమాట. కొన్ని సంపన్నుల ఇళ్లల్లో కాళ్ళకి మువ్వలు ధరించి అటు ఇటు నడుస్తున్న స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీల నడకల వల్ల మువ్వల శబ్దాలు వినపడుతున్నాయి. కొన్ని ఇళ్లల్లో సింహగర్జనలు, అరుపులు వినపడుతున్నాయి. కొన్ని చోట్ల రాక్షసులు ఎంతసేపు అరుపులు దౌర్జన్యమే. అందుకని వాళ్ళు అంటున్నారట, నన్ను మించిన వాడు ఎవడ్రా అని అరవడం మొదలెట్టాట. ఆ అరుపులు విన్నాడు. కొన్ని చోట్ల బ్రహ్మరాక్షసులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారట, స్వాధ్యాయ నిరతాంశ్చైవ, సంధ్యా సమయం దాటి రాత్రి అవుతున్న ఆ సమయంలో వేదములు చదువుతున్నారు. ఆ నగరంలో యజ్ఞదీక్షలో ఉన్నవాళ్ళు, జటలు ధరించిన వాళ్ళు, గుండు చేసుకున్నవాళ్ళు, పిలకలు పెట్టుకున్నవారు, ఎద్దు చర్మములు కట్టుకున్నవాళ్ళు, దర్భలు ధరించినటువంటి వాళ్ళు, ఇలాంటి రకరకాలైన వాళ్ళని చూశాడు. మంత్రాలని బాగా చదువుకుని ఈ మంత్రాలని శత్రువుల మీద ప్రయోగించేటటువంటి కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళని చూచాడు. వాళ్ళని అభిచార హోమములు చేసేవాళ్ళు అంటారన్నమాట. అనగా వాళ్ళ అభిచార హోమంలో నుంచి రాక్షస స్త్రీలు లేక దెయ్యాలు పుట్టి ఎవడి మీదకి పంపితే వాడిని చంపుతూ ఉంటాయి. అదిగో అవి కూడా చూశాడు. ఇనపకట్లు, ఆయుధాలు, గదలు, ముద్గరాలు ధరించినటువంటి వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. కొందరు తెల్లగా ఉన్నారు, కొందరు నల్లగా ఉన్నారు, కొందరు గూని కలిగిన వాళ్ళు, కొందరు పొట్టివాళ్ళు, కొందరు పొడుగువాళ్ళు, కొంతమంది ఏమో మంచి లావుగా ఉన్నవాళ్ళు, బొత్తిగా ఎముకల పోగుల్లో ఉన్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళని చూచాడు ఆయన. వాళ్ళంతా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈ భవనం మీద నుంచి ఆ భవనం మీదకి, ఆ భవనం మీద నుంచి ఈ భవనం మీదకి దూకుతూ తిరుగుతున్నాడు ఆయన. క్రమంగా చంద్రుడు ఆకాశంలోకి వస్తున్నాడు. ఆ చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడు. దదర్శ ధీమాన్ దివి భానుమంతం, ధగధగ వెలిగిపోతున్నాడు ఆయన. గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం, గోశాలలో కట్టకుండా విడిచిపెట్టినటువంటి ఆబోతు, తెల్లని ఆబోతులో తిరుగుతున్నట్ట. కొన్ని ఆవులశాలల్లో కట్టకుండా ఆబోతును వదిలేస్తారు. ఆ ఆబోతు కూడా తెల్లని ఆబోతు అనమాట, నల్ల ఆబోతు కాకుండా. అలా తెల్లని ఆబోతుని ఆవులశాలలో విసిరితే వదిలేస్తే అది హాయిగా తిరుగుతూ ఉంటుంది ఆవుల చుట్టూతో అనమాట. అలా తెల్లని ఆబోతు ఏ విధంగా గోశాలల్లో తిరుగుతూ ఉంటుందో మదించి ఆకాశం అనేటటువంటి గోశాలలో తెల్లని ఆబోతులాగా హనుమంతుడు చూస్తూ ఉండగా ఈ చంద్రుడు తిరుగుతున్నట్ట. చంద్రుడిని ఆబోతుతో పోల్చారు. ఆకాశమే గోశాలట, ఈయన తెల్లగా ఉండి తిరుగుతున్నట్ట. అంటే ఆయన ఇప్పుడు ధర్మస్వరూపుడు అయ్యాడని చెప్పడం అన్నమాట. లోకాల యొక్క పాపాలు తొలగించేవాడు ఆయన, కాంతిని ప్రసాదించేవాడు ఆయన, శివుడి శిరస్సున ఉండేవాడు ఆయన. అలాంటి వాడు కనబడ్డాడు. హంసో యథా రాజత పంజరస్థ, హంసో యథా రాజత పంజరస్థ, సింహో యదా మందర కంధరస్థ, వీరో యథా గర్విత కుంజరస్థ, చంద్రోపి బభ్రాజ తథా అంబరస్థ. ఆకాశంలో ఉన్న చంద్రుడు ఎలా ఉన్నాడో 3 పోలికలు చెప్పారు ఇక్కడ. రాజత పంజరం అంటే రజతం అంటే వెండి, వెండితో చేయబడినటువంటి ఒక పంజరంలో, తెల్లని పంజరంలో హంస ఎలా ఉంటుంది అలా ఉన్నట్ట. ఆకాశం రాజత పంజరం, వెండి పంజరం. ఆ వెండి పంజరంలో తెల్లని హంస ఉన్నట్టుగా చంద్రుడు ఆకాశంలో కనపడుతున్నాడు. అసలు ఊహ చూడండి, ఆకాశమే ఒక పంజరంట, ఆ పంజరంలో ఉన్నటువంటి చంద్రుడు తెల్లని హంసలో ఉన్నట్ట. మంచి మదించిన ఏనుగు మీద వీరుడు కూర్చుని టీవీగా వెళ్ళినట్టుగా ఆకాశం అనే నల్లని ఏనుగు మీద కూర్చుని తెల్లని వీరుడిలాగా ఈ చంద్రుడు కనపడ్డాడు. ఒక కొండ గుహలో కూర్చున్న మాంసం తిని మదించి ఉన్న సింహంలో ఉన్నట్ట. అందుకనే మందర పర్వతపు గుహలో కూర్చున్న సింహంలో ఉన్నట్ట ఆయన. అదొక అందమా? ఇప్పుడు ఇంకో అందమైన పోలిక తెచ్చారు. స్థిత కకుద్మానివ తీక్షణ శృంగో, అనగా తీక్షణ శృంగము, పొడుగైన కొమ్ము కలిగిన, మంచి పొడుగైన పదునైన కొమ్ము కలిగిన ఎద్దు ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట.
వాడి కొమ్ములు కలిగిన వృషభంలో ఉన్నాడు ఆయన. మైసూరెట్లు చూశారు కదా, వాటి కొమ్ములు పదునుగా పొడుగ్గా ఉంటాయి. అంటే హనుమంతుడు కొమ్ము చూస్తూ ఉన్నటువంటి ఈ చంద్రుడు ఎద్దు కొమ్ములా కనపడ్డాడనమాట. అందుకే అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి చంద్రుడు అన్నమాట ఆయన. అలాగే పెద్ద పెద్ద కొండ శిఖరములు కలిగిన కొండలా ఉన్నాడు ఆయన. ఆకాశం కొండ శిఖరంలాగా అర్ధచంద్రాకారంలో ఉన్న చంద్రుడు కనపడుతున్నాడు. ఏనుగులకి పూర్వం ఏం చేసేవారంటే దంతాలకి తొడుగులు తొడిగేవారు. ఇప్పటికి కూడా కొన్ని ఏనుగులకి ఇత్తడి తొడుగులు తొడుగుతారు. కానీ వెండి తొడుగు తొడిగితే ఎలా ఉంటుంది, తెల్లని వెండి తొడుగు తొడగబడిన తెల్లని ఏనుగు దంతం ఎలా ఉంటుందో అలా ఏనుగు దంతంలో ఉన్నట్టు ఆయన. ఏనుగు దంతం కూడా కోలగా ఉంటుంది. కాబట్టి హనుమంతుడు చూసినటువంటి చంద్రుడు ఇప్పుడు అర్ధచంద్రాకారంలో ఉన్నాడనమాట. ఆ మహానుభావుడు చంద్రుడి యొక్క కిరణాలు లోపలికి వస్తూ ఉంటే క్రమక్రమంగా బూడిద తొలగిపోయింది, చీకట్లు తొలగిపోయాయి, మంచు బిందువులు తొలగిపోయాయి. నేలంతా పొచ్చ పువ్వులు పూసినట్లుగా వెన్నెలలు కాస్తూ వికసిస్తూ ఉన్నది. మహానుభావుడు మంచి టీవీ అయిన మృగరాజులా ఉన్నాడు. దోషాన్ని తొలగిస్తున్నాడు. దోషం అంటే రాత్రిలో ఉన్న కటిక చీకటి తొలగిస్తున్నాడు. అటువంటి కాలములో ఆడవాళ్ళు వీణానాదాలు చేస్తూ ఉండగా కొంతమంది రాత్రిపూట తిరిగేటటువంటి రాక్షసులు ఉన్నారే, నక్తంచెరులు, రాత్రించెరులు, రాక్షసులు తిండి మొదలెట్టారు. రకరకాల పిండి వంటలండి, మంచి మంచి మాంసాలు పెట్టుకున్నారు, మద్యాలు పెట్టుకున్నారు, తినడం మొదలెట్టారు. మధిర తెగ తాగేయడం వల్ల, మధు బాగా కురాలడం వల్ల నోటికి వచ్చినట్టు పేలుతున్నారట. మత్త ప్రలాపానధివిక్షిపంతి పరస్పరంచాధికమాక్షిపంతి భుజంశ్చపేనానధివిక్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. రాక్షసులు తాగేశారు, అందుకని నోటికొచ్చినట్టు వాగుతున్నారు. మత్త ప్రలాపములు అంటే తాగిన మైకంలో వాగే వాగుడు. దాంతో ఒకళ్ళొకళ్ళు పరిహసించుకుంటున్నారట. పరస్పరంచ అధికం ఆక్షిపంతి అన్నమాట. ఒకళ్ళొకళ్ళు ఆక్షేపించుకుంటున్నారు. ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకుంటున్నారట. అవి కూడా పీనాన్ బలిసిన చేతులుట. ఎంతంతలావు బలంగా ఉన్న చేతులు. ఆ చేతులు భుజాల మీద వేసుకుని అని వేళాకోళాలు ఆడుతూ నవ్వుకుంటూ తిట్టుకుంటున్నారు. కొంతమంది మైకు ఎక్కువైపోతే బెదిరించుకుంటున్నారటండో, నాతో పోటీ కొత్త ఉంటారా అన్నట్టు ఒకడం మత్తెక్కిన కంఠంతో. కొంతమంది రొమ్ములు విరుచుకు కనపడుతున్నారు. ఈ తాగిన వేకంలో భార్యల మీద కొంతమంది పడుతున్నారు. ఈలోపు ఏనుగులు ఘేంకారాలు చేస్తున్నాయి. అవన్నీ చూచాడు ఆయన. ఇంతమంది స్త్రీలు కనపడుతున్నారు, రాక్షసులు కనపడుతున్నారు, చంద్రకాంతులు అన్నీ కనపడుతున్నాయి. సీత మాత్రం కనపడలేదు. నారీ రత్నముల మధ్యలో వరస్త్రీ అయిన సీత కనపడలేదు. వనే ప్రనృత్తామివ నీలకంఠీం. అక్కడ వనాల్లో చక్కగా నాట్యం చేస్తున్న ఆడనెమలిలా కనపడేటటువంటి వస్తువులు కనపడ్డాయి, కానీ సీత కనపడలేదు. అనేకములైన వస్తువులు కనపడుతున్నాయి, సౌందర్యములు కనపడుతున్నాయి, సీత కనపడటం లేదు. సీత కనపడక ఒక్క క్షణకాలం దుఃఖం పొందాడు ఆయన. ఇదేమిట్రా ఎంత వెతికినా సీత కనపడదు అనుకున్నట్ట. అయినా ఈ క్షణంలోనే కనపడితే సీత ఎలా అవుతుందనుకున్నాడు. మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. ముందుగా రావణ ప్రాసాదానికి వచ్చాడు. ఈ రావణ ప్రాసాదంలో గుర్రాలు ఎక్కి తిరుగుతూ కాపలా కాస్తున్న వాళ్ళు కొందరున్నారు, రథాలు ఎక్కి కాపలా కాస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏనుగులు ఎక్కి కాపలా కాస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారికి కనపడకుండా అటు ఇటు తిరగడం మొదలెట్టాట. ఆ రాక్షసుడి యొక్క భవనాల్లో ఛత్రాలు, చామరాలు, మంచి మంచి ఆభరణాలు, వెండి పదార్థాలు, బంగారపు భాజనాలు, కంచాలు అవి కనపడుతున్నాయి. కాస్త పెందరాళ్ళేనే, పెద్దగా పనులు లేవు కదండి. ఇప్పుడు యుద్ధాలు లేవు, ఏమీ లేవు, కేవలం భోగాలే. ఇంతసేపు చంద్రుడు వచ్చి అరగంట అవ్వకుండానే అందరూ తాగి సందనాలాడి మైకాల్లోకి వెళ్ళిపోతున్నారు. అప్పుడే ఎప్పుడు చీకటి పడుతుందని చూస్తారనుకుంటాను. అందరూ కూడా హాయిగా తాగి తందనాలాడి మత్తుల్లోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టారట. హనుమంతుడు రావణ భవనం దగ్గర వెతికాడు. అక్కడి నుంచి ప్రహస్త భవనానికి వెళ్ళాడు. వరుసగా గృహాత్ గృహం, ఒక ఇంటి మీద నుంచి ఇంకో ఇంటి మీదకి దూకాడు. దూకడం అంటే ఊరికే దూకెళ్ళడం కాదు, లోపలికి వెళ్ళి పరిశీలనగా చూశాడు. మహాపారుసుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, యోపాక్షుడు, విరూపాక్షుడు, మకరాక్షుడు, దుర్ధర్సుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు, అతికాయుడు, విద్యుజ్జుహ్వుడు, విద్యున్మాలి, వజ్రకాయుడు, సూర్యశత్రువు, ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, శఠుడు, కుటుడు, సుఖనాసుడు, వక్రుడు, హర్షకర్ణుడు, దంష్టుడు, రామసుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, ఇలాంటి రాక్షసుల భవనాలన్నీ వెతికాడు. విద్యుజ్జిహ్వుడు, హస్తిముఖుడు,
కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు వాళ్ళ గృహాలు వెతికాడు. అన్ని అద్భుత భవనాలే. ఇందులో ఎవడి భవనం తక్కువ చెప్పడానికి వీలు లేకుండా అన్ని అద్భుతమైన ఆకాశాన్ని అంటుతున్న భవనాలే. ఆ భవనాల్లో అనేక సౌందర్యాలు కనపడుతున్నాయి. అలా వెతికి వెతికి మళ్ళీ రాక్షస భవనానికి వచ్చాడు. ఆ రాక్షస భవనంలో ఉన్న రాక్షస స్త్రీలని చూచాడు. వాళ్ళు కాపలాకి వస్తూనే ఉన్నారు. వాళ్ళల్లో ఎక్కడైనా సీత రహస్యంగా ఉందేమోనని అందరికీ మధ్య మధ్యలో కూడా వాళ్ళకి కనపడకుండా దిగి చూచాడు. అబ్బే, అయినా కనపడలేదు. మత్తెక్కి తెగ తాగేసిన కారణం చేత కొంతమంది స్త్రీలు బట్టలు జారిపోతున్నా పట్టుకోకుండా అటు ఇటు సందడి చేస్తూ తిరుగుతున్నారట. వాళ్ళ మధ్యలో ఏమైనా సీత రహస్యంగా ఉందేమో అని వెతికాడు. అక్కడా కనపడలేదు. అక్కడ పుష్పక విమానం అని ఒక గొప్ప విమానం ఉన్నది. అది చాలా గొప్ప విమానం, మహాద్భుతమైన విమానం. ఈశ్వర వరప్రసాదం వల్ల కుబేరుడికి సంక్రమించినటువంటి విమానం అది. ఆ విమానం చూస్తే స్వర్గం ఆకాశం నుంచి దిగి వచ్చిందా అన్నట్టుగా ఉందట. ఆ పుష్పక విమానం మేఘరూపం, మేఘంలా కనపడుతున్నది. అంత విశాలమైనది, మనోహరం, ఆనందం కలిగిస్తున్నది. కాంచన చారు రూపం, పూర్తిగా బంగారం తాపడం చేయబడి అందంగా కనపడుతున్నది. రాక్షసాధిపతి అయిన రావణాసురుడికి తగినటువంటి విమానం. ఏదో పనికిమాలిన విమానాల్లో తిరగడాయన, ఎంత గొప్ప విమానంలో తిరుగుతాడురా, ఆయన స్థాయికి తగిన విమానం రా అన్నట్టుగా ఉన్నది. భూలోకానికి దిగి వచ్చిన స్వర్గంలో ఉన్నదట. చిత్రం ఏమిటంటే ఆ విమానంలో కూడా ఉద్యానం ఉంది. అందులో తోటలో చెట్లున్నాయి. అందులో కూడా ఒక మంచి తామర పువ్వుల కొలనున్నది, భోజనశాల ఉన్నది. అదో పెద్ద మహానగరంలో ఉందన్నమాట. ఆ పుష్పక విమానంలోకి ఎంతమంది ఎక్కినా మళ్ళీ ఇంకో మనిషి అడుగు పెట్టవచ్చట. వాడు కూడా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. వాడు అడుగు పెడితే ఇంకోడికి కూడా ఖాళీ వస్తుంది మళ్ళీ. అలా ఎప్పటికప్పుడు తన శరీరాన్ని విపరీతంగా పెంచుకోగలిగే శక్తి కలిగిన మహావిమానం అది. అటువంటి విమానాన్ని చూచాడు ఆయన. హంస ప్రవేకేరివ వాక్యమానం. రాజహంసలు ఆ విమానాన్ని ఎక్కడికైనా మోసుకుపోతూ ఉంటాయట, తీసుకుపోతాయట. ఆ హంసలు దివ్య హంసలు, వాటికి అలసట ఉండదు, వాటికి పతనం ఉండదు. అటువంటి హంసలు పొంచబడిన విమానం అది. యథా నగాగ్రం బహుధాతు చిత్రం. ఆకాశంలో ఉన్న ఆ విమానం అనేక ధాతువులు తాపడం చేయబడిన విమానం. కొన్ని చోట్ల బంగారం, కొన్ని ఎడల వెండి, కొన్ని ఎడల ఇత్తడి, కొన్ని చోట్ల రాగి, ఇలా పంచలోహాలు కూడా దానికి తాపడం చేయబడి ఉన్నాయి. అందులో గృహాలున్నాయి. ఆ విమానంలో ప్రయాణం చేసేవాడు స్నానశాలలోకి వెళ్ళొచ్చు, స్నానం చేయొచ్చు, భోజనశాలలోకి వెళ్ళొచ్చు, నిద్రాశాల ఉందన్నమాట. మనం రైల్లో బెర్తుల్లో పడుకున్నట్టుగా అందులో కూడా హాయిగా విమానంలో పడుకోవచ్చు అనమాట. ఫస్ట్ క్లాస్ విమానంలో అందులో హాయిగా మంచి బెర్తలు ఉంటాయన్నమాట. కుర్చీలు ఉన్నాయట, ఆసనాలతో పాటు ఆడుకోవడానికి కూడా ఉన్నాయట. అందులో క్రీడాశాలలు ఉన్నాయి, ఇంకా రకరకాల పానశాలలు కూడా ఉన్నాయి. అందులో కూడా బారు పెట్టుకున్నారు. అందులో రకరకాలైన సౌకర్యాలు ఉన్నాయి. లక్ష్మీదేవి తన మనోహర హస్తంతో తామర పువ్వులు ధరించి అటు ఇటు నిలబడి ఉందా అన్నట్టుగా బొమ్మలు చెక్కబడి ఉన్నాయట. అందులో లక్ష్మీదేవి యొక్క విగ్రహం ఉందన్నమాట. అది కూడా తామర పువ్వులు పట్టుకున్నట్టుగా ఉంది. అటు ఇటు ఏనుగులు కూడా ఉన్నాయట. అంత అద్భుతంగా ఉందని చెప్పారండి 14వ శ్లోకంలో. నియుజ్యమానాస్తు గజాః సుహస్తాః స కేసరాశ్చోత్పల పత్రహస్తాః బభూవ దేవీ చ కృతా సుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త. అక్కడ లక్ష్మీదేవి విగ్రహం ఉంది. అందులో ఆ లక్ష్మీదేవికి అటు ఇటు ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులు తమ తొండంతో తామర పువ్వులు పట్టుకున్నాయి. అమ్మవారి చేతిలో కూడా తామర పువ్వు ఉన్నది. అమ్మవారికి తమ తొండములతో నీళ్లు పోసి అభిషేకం చేస్తున్నట్టుగా ఉంది ఆ దృశ్యం కూడా. అటువంటి లక్ష్మీదేవి విగ్రహం అందులో ఉన్నది. కారణం అది రావణాసుడిది కాదుగా, కుబేరుడిది ఒకప్పుడు. అది అద్భుతమైన ఆ విమానంలో లక్ష్మి ఉన్నది. అందుకే ఆ విమానంలో ఉన్నవాడికి ఎప్పుడూ సుఖం ఉంటుంది. జగన్మాత లక్ష్మీదేవి విగ్రహ రూపంలో రక్షిస్తోందన్నమాట దాన్ని. ఆ విమానమంతా వెతికాడు ఆయన. విమానంలో కిటికీలు వెతికాడు, ద్వారములు వెతికాడు, స్నానశాలలు, పానశాలలు, రత్నాలశాలలు అన్నీ వెతికాడు. ఆఖరికి చిత్రం ఏంటో తెలిసినా, భాజనము అంటే కంచాలు ఉంటాయి, కంచాలు కూడా బోర్లిస్తే ఎత్తేట్టు కింద ఉంటుంది అనే దానికి అంత జాగ్రత్తగా వెతికాడని అనమాట. ఏమో అమ్మవారిని ఈ దుర్మార్గులు ఏమన్నా సూక్ష్మ రూపంతో దాచారేమోనని గిన్నెలు, కంచాలు, మంచాలు, కొంచాలు అన్నీ వెతికాడు. అందుకే ఇక్కడ చెప్పారు గోపురాలు కూడా వెతికేశాడు ఆయన. వినోద మందిరాల్లో వెతికాడు, శిల్పాలలో వెతికాడు, ఎక్కడ ఏమీ కనపడలేదు. మళ్ళీ ఈసారి విమానం నుంచి రావణాంతఃపురంలో ప్రవేశించాడు. ఈ రావణాంతఃపురం మహావిశాలమైనది.
తక్కిన అందరి భవనాలు ఒకెత్తు, ఒక్క రావణాసురుడి భవనం ఒకటి. అది అశోకవనానికి దగ్గరలో ఒక ఎత్తైన కొండ మీద ఉంటుంది. ఆ ప్రాంతం బాగా చల్లగా ఉంటుందండోయ్. రావణుడు సీతను అశోకవనంలో ఎందుకు పెట్టాడు మీకు చెప్పాను కదా. అశోకవనము ఆ ప్రాంతం అంతా చాలా చల్లగా ఉంటుంది. ఆ చల్లదనానికి తట్టుకోలేక సీత తన అంతఃపురానికి వచ్చేస్తుందేమో అనుకున్నాడు వాడు. వాడి భ్రమ. సీత అశోకవనంలో చల్లదనాన్ని అలాగే తట్టుకున్నది. మొత్తం లంకానగరం ఒక ఎత్తు. లంకానగరంలో సీత ఉన్న అశోకవనం దగ్గర నుంచి ఒక 8 మైళ్ళ వరకు ఉండే ప్రాంతం అంతా రావణ అంతఃపురం అన్నమాట. ఇప్పటికి కూడా అలాగే ఉంటుంది. అది అక్కడ ఎంత చల్లగా ఉంటుందండి. సాయంత్రం వేసరికి ఊటీలో ఉన్నట్టు అయిపోతుంది. వెంటనే రాత్రిపూట మనం గదుల్లోకి వెళ్ళకపోతే ఉండలేము. అక్కడ మంచి చెరువు కూడా ఉంటుంది. ఆ చెరువులో హాయిగా పడవల్లో తిరుగుతూ ఉంటారన్నమాట. ఆ రోజుల్లోనే మేము వెళ్ళినప్పుడే దాదాపు 5-6 ఏళ్ల క్రితమే 3,000 రూపాయలు మనిషికి టికెట్ అన్నాడు ఆయన. అంటే మన కరెన్సీలో 1,500 అన్నమాట. ఇప్పుడు అసలు ఇంత డబ్బులు కట్టబట్టుకెళ్ళినా అక్కడ కందిపప్పు దొరకట్లేదట. ఎవడన్నా దగ్గర కందిపప్పు పెట్టుకున్నాడంటే వాడి మీద పడి చంపేసి ఆ కందిపప్పు లాక్కుపోతున్నారు. ఆ స్థితి వచ్చేసింది, దుస్థితి వచ్చింది. వస్తువులు లేవు, డబ్బులు పెరిగిపోయాయి. కాబట్టి ఎందుకు చెప్తానంటే అటువంటి ఆ అంతఃపురం చాలా విశాలంగా ఉంటే అక్కడికి వెళ్ళాడు ఆయన. అది ఎలా ఉంది? చుట్టూత అగర్త ఉన్నది. దాని చుట్టూత ఆ అగర్తలో నీరుంది, నీటిలో మొసళ్ళు ఉన్నాయి, తిమింగలాలు ఉన్నాయి. అటువంటి వాటితో కూడిన అగర్తలతో నిండి ఉన్నటువంటి భవనం అది. కుబేరుడి భవనములో ఉన్న సామగ్రి అంతా అక్కడున్నాయి. ఉచ్చైశ్రవం అనేటటువంటి గుర్రం వాళ్ళు లాక్కొచ్చాడు, అక్కడే ఉందిట. చిత్రం ఏంటంటే ఇంద్రుడి యొక్క సంపదలన్నీ లాక్కొచ్చాడు వాడు. తన్ని మరి ఇంద్రుడిని ఆయన దగ్గర నుంచి అపహరించి తెచ్చాడు. అందులో ఉచ్చైశ్రవం అనే గుర్రం అక్కడే ఉన్నది. ఇంకా రకరకాల ఇంద్రుడి సంపదలన్నీ అక్కడే కనపడుతున్నాయి. కుబేరస్య యమస్య వరుణస్య చ, కుబేరుడు యముడు వరుణుడు మొదలైన వాళ్ళ యొక్క సంపదలన్నీ అందులోనే ఉన్నాయి. అటువంటి అద్భుతమైన భవనం లోపలికి అడుగుపెట్టాడు ఆయన. ఆ భవనంలో పడుకునేందుకు శాలలు, భోజనశాలలు, స్నానశాలలు విడివిడిగా కనపడుతూ ఉంటే ఆయన ఏ శాలకు ఆ శాలకే వెళ్ళి తెరలు కూడా పక్కకి తోసి, కిటికీలకు అడ్డంగా పెట్టినటువంటి తెరలు, గుమ్మాలకు అడ్డంగా పెట్టిన తెరలు కూడా తొలగించి చూశాడు. నేల మీద కంబళ్ళు ఉన్నాయి, కంబళ్ళు కూడా తొలగించి చూశాడు. ప్రతి ప్రాంతము చూడడం మొదలుపెట్టాట. ఎక్కడ అంగుళం కూడా విడిచిపెట్టకుండా చూశాడు. సరాష్ట్ర గృహమాలిని, మొత్తం రాజ్యమంతా కూడా ఇంత స్పష్టంగా వెతకలేము, అంత బాగా వెతికాడు ఆయన. కొన్ని చోట్ల హంసలున్నాయి, కొన్ని చోట్ల కృత్రిమమైన హంసలున్నాయి. అవి నిజానికి బొమ్మలు, దగ్గరికి వెడితే కానీ బొమ్మని తెలియదట. అది చూచాడు ఆయన. నిద్రాముద్రితలైన హంసల యొక్క కొలను చూచి ఆశ్చర్యపోయాడు. ఆహా, ఇక్కడ నిద్రపోతున్న హంసలు ఉన్నాయి, ఆ హంసల పక్కనే బొమ్మలు ఉన్నాయి. ఏది బొమ్మో ఏది నిజమో తెలియట్లేదు. ఇది కదా ఈ చమత్కారం అనుకున్నట్ట. అక్కడ రాక్షస స్త్రీలు కొంతమంది ఈ మొదటి జాముకే నిద్రలోకి వెళ్ళిపోయారు తాగిన మైకంలో. వాళ్ళ ముఖాలు ముడుచుకుపోయిన తామర పువ్వుల్లో ఉన్నాయట. ఆ ముఖాలు కూడా పరిశీలించి చూశాడు ఆయన. అందులో పద్మినీ జాతి స్త్రీలు ఎక్కువ ఉన్నారటండోయ్. అందుకే వాళ్ళ ముఖంలో నుంచి ఒక రకమైన తామర పువ్వు వాసన వస్తున్నది. ఇమాని ముఖపద్మాని నియతం మత్త షట్పదాహ అంబుజానీవ ఫుల్లాని ప్రార్థయంతి పునఃపునః. ఆ స్త్రీలంతా ఉత్తమ జాతి స్త్రీలు, వాళ్ళనే అపహరించి తెచ్చాడు రావణుడు. ఆ స్త్రీల ముఖాలు తామర పువ్వుల్లో ఉన్నాయి. వాళ్ళు నోళ్లు తెరిస్తే ఆ నోట్లోంచి ఈ త్రాగిన మద్యంతో పాటుగా వాళ్ళు స్వతసిద్ధంగా పవిత్ర స్త్రీలు అవ్వటం వల్ల తామర పువ్వుల వాసన బయటకు వస్తోంది. అది చూచిన తుమ్మెదలు అక్కడికి వచ్చాయి. తుమ్మెదలకి తామర పువ్వు అంటే చాలా ఇష్టం. తామర పువ్వు మీద వాలి తుమ్మెదలు అందులో ఉన్న తేనె తాగుతాయి. ఈ ముఖము నుంచి వస్తున్నటువంటి వాసనకి ఆకర్షింపబడిన తుమ్మెదలు నోట్లోకి దూరిపోయి అవే తామర పువ్వులు అనుకుంటున్నాయట. అంటే వాళ్ళ ముఖాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆలోచించండి. పద్మాల్లో ఉన్నాయన్నమాట. సాధారణంగా నిద్రపోతున్నప్పుడు నోట్లోంచి వచ్చే వాసనలు కొంచెం కంపుకొట్టు వాసనలు వస్తాయి. అందులో తాగితే మరీ దరిద్రపు వాసన. కానీ వాళ్ళ దగ్గర అలా లేదు. పద్మవాసన వస్తుందంటే పద్మినీ జాతి స్త్రీలు, ఉత్తమ జాతి స్త్రీలు, పద్మగంధి అనే పేరు నిజమయ్యిందిట. అది చూచి ఆశ్చర్యపోయాడు ఆయన. ఇప్పుడు అందరికీ మధ్యలో ఒక పెద్ద విశాలమైన పానుపు మీద పడుకుని ఉన్నాడు రావణాసురుడు. ఆ రావణుడి చుట్టూత స్త్రీలు, స్త్రీల మధ్యలో వాడు పడుకున్నవాడు ఎలా ఉన్నాడో తెలిసిన రాజచంద్రుడిలాగా వెలిగిపోతున్నాడు. చంద్రుడి చుట్టూ నక్షత్రాల్లో వాళ్ళు ఉన్నారు. మహాకళేబరంతో ఉన్నాడు వాడు. ఆయన అనుకున్నట్ట, ఓ చోట పువ్వులు రాలేయి, ఆ పువ్వుల మధ్యలో ఒక విగ్రహం ఉన్నది. పువ్వుల చేత చుట్టుకొనబడిన ఒక మహా విగ్రహంలా వీడు కనబడుతున్నాడు. తారలు, నక్షత్రాలు ఈ వనితారత్నములుగా మారాయి. చంద్రుడు
రాక్షస చంద్రుడిగా మారాడు అని ఒకసారి అనుకున్నాడు. వాడిని చూసినప్పుడల్లా ఆయనకు ఆశ్చర్యం కలిగిదట. నిద్రపోతున్నప్పుడు ఎలా ఉన్నాడంటే వీడు మెలకుగా ఉంటే ఎలా ఉంటాడు అని కూడా అనుకున్నాడు. ఆ సమయంలో పాపం నిద్రపోతున్న స్త్రీలు మైకంలో ఉండడం వల్ల కొందరికి వస్త్రములు చెదిరిపోయాయి, కొందరికి వక్షోజాలు బయటకు వచ్చేసున్నాయి, కొందరికి నోళ్లు తెరుచుకుని ఉన్నాయి, కొందరు కళ్ళు విప్పుకుని ఉన్నారు, కొందరు తాగి 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 ఆ కుండ మీద పడిపోయారట, పానపాత్ర మీద. వీణ వాయిస్తుంది ఒక ఆవిడ, ఆ వీణ మీదే వాయిస్తూ పడిపోయింది నిద్ర వచ్చి. ఒక ఆవిడ డప్పులు వాయిస్తోంది, డప్పు మీద పడుకుని నిద్రపోయింది. ఇంకా నయ్యం, మీరు పురాణం వింటూ ముందుకు వెళ్ళి నిద్రపట్ల. వాళ్ళు మైకంలో డప్పు మీద పడుకుని, కుర్చీలో పడుకుని, వీణ మీద పడుకుని, ఇలా వాయిద్యాల మీద పడుకున్నారు. కొంతమంది ఈ మైకంలో అటు ఇటు ఇటు అటు దొల్లుతూ ఎవరే అంటున్నారట, ఏం మాట్లాడుతున్నారో తెలియక. అందరూ సౌందర్యవంతురాళ్ళే, వాళ్ళ శరీరముల మీద ఉన్న వస్త్రములు విలువైనవి, వాళ్ళు ధరించిన ఆభరణముల యొక్క విలువని ఎవ్వరూ కట్టలేరన్నమాట. అటువంటి స్త్రీలను చూచాడు ఆయన. ఆ వాసనలు చూసినప్పుడల్లా ఈ స్త్రీల మధ్యలోకి వచ్చి వీళ్ళ యొక్క ఈ నిట్టూర్పులన్నీ పేల్చవలసి వస్తుంది అని కొంచెం బాధ కలిగింది. సహజంగానే ఆయన పరస్త్రీలంటే దూరంగా ఉంటాడు. పైగా నిద్రపోతున్నప్పుడు అని గాలి విడిచిపెడుతుంటే ఆ గాలి పెంచాలిగా గదికెళ్ళి, అది కూడా ఆయనకి కొంచెం కష్టం అనిపించింది. కానీ తప్పదు, సీత కోసం వెతికాడు. అంత నిద్రలో కూడా ఒక ఆవిడ మధ్యలో మత్తులోంచి వెలుకు వచ్చి మళ్ళీ అందులోంచి చెంబు తీసుకుని గడగడ తాగి మళ్ళీ పడుకోవడం మొదలెట్టింది. యౌవన మదంతో తమను తాము మరిచిపోయి నిద్రపోతున్నారు వాడు. నచాకులీన, తక్కువ కులంలో పుట్టిన వారు ఎవ్వరూ లేరు అక్కడ. నచ హీన రూప, అందము లేకుండా ఉన్నవాళ్ళు ఒక్కరూ లేరు. నా దక్షిణ, అసమర్థత కలిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. నా ఉపచారయుక్త, వేల మంది సేవకురాళ్ల చేత సేవ చేయించుకోవడానికి అర్హత కలిగిన వాళ్లే తప్ప సేవ చేసే దాసీ స్త్రీలు లేరు అక్కడ అసలు. అంటే అందరూ కూడా సేవ చేయించుకునే లెవెల్ కలిగిన వాళ్ళు అనమాట. ఆయన భార్యలంతా అటువంటి వాళ్ళట. అది చూచి సీత ఇక్కడ లేకపోతేనే బాగుండేమో అనుకున్నట్టు ఆయన. నిజంగా సీతాదేవి కూడా ఇలా రాముడితో ఉంటే బాగుండు, ఈ దుర్మార్గుడి దగ్గర ఈ అంతఃపురంలో ఉండకుండా ఇంకో తోట ఉంటే బాగుండు అనిపించింది ఆయనకి పాపం. అంటే ఇలాంటి అంతఃపురంలో సీత ఉంటే అది ఎంత బాధ అనిపిస్తుంది మరి అనిపించింది అనమాట. ఇక్కడ సీత ఉండదు. కారణం, సీత విశిష్ట గుణతో హి సీత, ఉత్తమమైన గుణములు కలిగినది. ఈ రావణాసుడు ఉత్తమ వంశంలో పుట్టినవాడే అవ్వచ్చుగాక, సంపద కలిగిన వాడు అవ్వచ్చుగాక, రాజు అవ్వచ్చుగాక, కానీ ఇటువంటి వారి దగ్గర ఆవిడ ఉండదు అని ఒక క్షణం అనుకున్నాడు. మళ్ళీ అంతలో ఏమనుకున్నాడు, ఒరే నువ్వు ఎంత గొప్పవాడివిరా, ఇంత గొప్పవాడివి అయ్యుండి ఇంత నీచెప్పని ఎందుకు చేసావు? ఒక పవిత్రురాలిని వద్దు బాబోయ్ అంటూ ఉంటే బలాత్కారంగా తేవడం ఎంత తప్పు? ఇష్టపడి వచ్చిన వాళ్ళని తెచ్చి ఉంటే నీకు నష్టం వచ్చేది కాదు కదా అని లంకేశ్వర కష్టం అనార్యకర్మ, చెయ్యకూడని నీచెప్పు పని చేశాడు, మంచివాళ్ళు చెయ్యకూడని పని చేశాడు అని భావించాడు ఆయన. అలా హనుమంతుడు వెతుకుతున్నటువంటి విశేష ఘట్టాలను మళ్ళీ మనం యథాప్రకారంగా రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం.